వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. టీజీపీఎస్సీ 2026 సంబంధించి మన తెలంగాణలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. సో దీన్ని మనం 100% ట్రస్ట్ చేయొచ్చా లేదా అనేది పూర్తి స్థాయిలో నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో 2480 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయా ఏంటి? సో పూర్తి వివరాలు చూద్దాం. సో మీకు ఫుల్ క్లారిటీతో మీకు ఇది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటున్నాయా అది కూడా మనం చూద్దాం. ఓకే, రైట్. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ గురించి కూడా డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ మీకు ఒక న్యూస్ ఆర్టికల్ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఇకపై నెలకో నోటిఫికేషన్. ఓకే, సో కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ 2500 పోస్టు భర్తీకి చర్యలు. ఓకే, సో ఇందులో పీసీబీ, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఏఈ సహా పలు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు. సో ఇప్పటికే ఓ నోటిఫికేషన్ రిలీజ్. ఎస్, సో మనకు ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఓకే, సో అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయినాయి. సో టోటల్గా ఇక్కడ 2500 అంటే అందులో ఇది ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు? 20 పోస్టులు రిలీజ్ చేశారు. అనగా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2480 వేకెన్సీస్ అనేది మనకు రావాల్సి ఉంది. ఓకే, ఎస్. ఇంకొకటి, సో పరీక్షల్లో క్లాష్ లేకుండా సో నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా పరీక్షల నిర్వహణలోనూ టీజీపీఎస్సీ కొత్త విధానాన్ని పాటించబోతుంది. అండ్ ఇన్ టైంకి కంప్లీట్ చేయబోతుంది. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ సమయానికే సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా అనౌన్స్ చేయబోతుంది. ఎస్, ఇది నిజం అంటే నిజమే. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా మనం ఆల్రెడీ చూసినాము. అందులో ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడొచ్చు. సో ఇక్కడ వేటి న్యూస్లో కూడా మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో 2480 పోస్టుల భర్తీకి సీఎంకు 5. ఓకే, సో ఆల్రెడీ 20 పోస్టులు మనకు వచ్చేసినాయి కాబట్టి సో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయా రాదా, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకోవచ్చా లేదంటే 100% క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో బట్ అన్నీ ఒకటేసారి రావు. సో వన్ బై వన్. సో అంతకుముందు ఏం చెప్పారు? ఒకటేసారి అన్ని నోటిఫికేషన్లు ఇలా రిలీజ్ చేయడం వల్ల సో ఏది అప్లై చేయాలి అలా ఒక రకమైన ఇబ్బంది ఎదుర్కోకుండా సో ఒక సీక్వెన్స్లో రిలీజ్ చేస్తామని చాలాసార్లు చెప్పారు. మేబీ అలాగే ఇక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయని మనం అనుకోవచ్చు. ఓకే, సో ఖాళీ ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలైంది. ఎస్, సో 2480 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. సో ఇందులో టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఇండస్ట్రీ, ఇరిగేషన్ శాఖల పోస్టుల భర్తీ చేయనుంది. సో ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వచ్చింది. మరి ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తే కదా వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా మనం హోప్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఫైనాన్స్ క్లియర్ వస్తే మాత్రం ఖచ్చితంగా హోప్ పెట్టుకోవచ్చు. సో ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన ఈ పోస్టులకు ఫైల్ కూడా సిద్ధం చేశారు. సీఎం ఆమోదానికి కూడా పంపించారు అంటే ఎస్, పంపించడం కూడా జరిగిందన్నారు. సో వన్స్ పరీక్షల షెడ్యూల్ రూపొందించడం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంట. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనకు ఒక గ్రీన్ సిగ్నల్ రాగానే సో నోటిఫికేషన్ విడుదల చేయడానికి సో టీజీపీఎస్సీ ప్లాన్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా సో మనకు పీసీబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన సో నోటిఫికేషన్తో పాటు ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ జూలై 2026. సో మరి ఇది ఏప్రిల్ 27 నుంచి మనకి ఇది స్టార్ట్ కాబోతుంది. ఓకే, రైట్. మరి సిలబస్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా అంటే సో అంతగా మార్పులు ఏం లేవు. ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ కూడా ఇక్కడనే కొనసాగించడం జరిగింది. ఓకే, ఓల్డ్ సిలబస్ ఏది ఉందో అదే ఇక్కడ కొనసాగించడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్, రిలేషన్స్ అండ్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. Okay, so Indian constitution and polity with a special focus on local self-government and society, culture, heritage and arts literature of Telangana as is alage undi. Next, policies of Telangana. Okay, policies of Telangana. Okay, next, history of modern India with a special focus on Indian national movement. Next, history of Telangana with a special emphasis on movement for Telangana state formation and statehood. Next, so logical reasoning and DI. లాజికల్ రీజనింగ్ అండ్ డిఐ, తర్వాత బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్. ఓకే, సో సిలబస్లో పెద్దగా మార్పులు ఏమున్నాయంటే ఏమీ మార్పు లేదు. సో కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు మాత్రం సో మొదటగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ,
ఓకే, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఈ 3 సబ్జెక్ట్స్ని మీరు ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో సో ఆల్మోస్ట్ వాళ్ళ ఉద్యోగానికి దగ్గరలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ఇవే టాపిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ వాటి మీదనే ఉంటాయి, కొంచెం రిలేటెడ్ కదా. సో వాటికి సంబంధించిన రీసెంట్ ట్రెండ్స్ కూడా వాటికి సంబంధించినవే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ సో పాలసీస్ కూడా ఇంపార్టెంట్, స్టేట్ పాలసీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 3 మీదనే బేస్ చేసుకొని ఉంటుందని మనకు తెలుసు. సో ఖచ్చితంగా సో మీరు హిస్టరీ, సో జాగ్రఫీ అండ్ పాలిటీ, సో హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేయండి. ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ ఇవి మారాల్సిన అవసరమే లేదు. సో తెలంగాణ జాగ్రఫీ ఎట్లున్నదో అలాగే ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ సో ఇండియన్ పాలిటీ అండ్ తెలంగాణకు సంబంధించిన కొన్ని బేసిక్ పాలసీస్ కూడా మీరు నేర్చుకుంటే సరిపోతుంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి అంతే. ఓకే, సో అండ్ బేసిక్ ఇంగ్లీష్ మనకు ఆల్రెడీ ఇది ఖచ్చితంగా సో మనకు బేసిక్ ఇంగ్లీష్ కూడా పేపర్ 1లో ఉండడానికి జనరల్ స్టడీస్లో భాగంగా, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్లో భాగంగా ఇంగ్లీష్ కూడా మనకు ఇంగ్లీష్తో పాటు రీజనింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో దీంతో పాటు రీజనింగ్ కూడా నేర్చేసుకోండి అండ్ ఇంగ్లీష్ కూడా నేర్చేసుకోండి, కథం ఓవర్. సో ఇంతకు మించిన అద్భుతంగా ఇంకేమీ ఉండదు. ఓకే, రైట్. సో సిలబస్లో పెద్దగా మార్పు ఏం లేదు, ఇవే సిలబస్. ఎందుకంటే రీసెంట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇదే సిలబస్ మెన్షన్ చేసినారు కాబట్టి మనకు పెద్దగా డౌట్ ఏమో పడాల్సిన అవసరం లేదు. సిలబస్లో మార్పులు ఏమైనా ఉంటాయంటే మార్పులు చేర్పులు ఏమీ లేవు, యాజ్ టీస్గా అలాగే ఉండబోతుంది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ 2500లో సో 2500 పోస్టులు ఆల్రెడీ 20 పోస్టులు రిలీజ్ చేసినారు. వాటి యొక్క అప్లికేషన్ కూడా స్టార్ట్ అవబోతుంది 27th ఏప్రిల్. నెక్స్ట్ సో రిమైనింగ్ 2480 వేకెన్సీస్ అయితే ఏవై ఉన్నాయో సో వీటికి సంబంధించి కూడా క్లియరెన్స్ రాబోతుంది. సో ఓకేనా. సో నెక్స్ట్ ఎవరైతే లైక్ ఏఈస్ అండ్ ఏడబ్ల్యూస్ ఓకే, సో ఏఈస్ అండ్ ఏడబ్ల్యూస్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారు. సో పేపర్ 1కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ పేపర్ 1లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అండ్ బెస్ట్ బుక్స్. ఓకే, సో బెస్ట్ బుక్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎలా వచ్చినాయి, వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, సో వీటికి సంబంధించిన సో నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.